వాక్యాన్ని దైవసేవకుడు చెప్పినటువంటి మాటని నీ యొద్దానికి వెళ్ళాడు. 7 మార్లుగానే ఆయన కుష్ఠరోగము పోయింది. కుష్ఠరోగం పోయిన తర్వాత చాలా సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. పట్టజాలను సంతోషాన్ని కలిగింది కదా. మనకు అన్ని తర్వాత ఏం చేస్తాం? మనం ఫస్ట్ ఏం చేస్తాము? అన్ని కలిగినాక కాలువల తర్వాత ఏం చేస్తాము? ఫస్ట్ బాగా గురుస్తాం. అంటే నేను చెప్తాను అంటే బాగా గురుస్తాం. బైక్ తర్వాత బాగా గురుస్తాం. అన్ని మనకి వస్తువులు కొత్త యాక్సిడెంట్ వస్తే బాగా మనం ఏం చేస్తామంటే చాలా మేకప్ చేస్తాం. కానీ తర్వాత చెయ్యం. కొందరు కార్లు వస్తాయి, ఆ సైడ్లు వస్తాయి, మొత్తం మైలు వస్తాయి, మొత్తం దుమ్ము అని ఉంటుంది. ఆ వెనుక దుమ్మే ముందు దుమ్మే టప్పర్ కొట్టరు అంతే. దాన్ని చూడకూడదు అంటే ఉండకూడదు. అంటే అన్ని కలిగిన తర్వాత ఫస్ట్ లో బాగా ఉంటాం, కానీ అన్ని కలిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే దుమ్మే ఉంటాం. అంటే మనకు ఏ జ్ఞానం వస్తుందంటే నాకు అన్ని వసతులు ఉంటాయి, నాకు అన్ని అని చెప్పి మనకు నిర్వహించడం తప్ప భయభక్తులు దేవుడు ఇచ్చిండు, ఇది దేవుడిని సర్వమైనది అనే సుఖదాలు మనం ఉండలేకపోతుంది. సుఖదాలు లేక సోమర్థాలు మనం కష్టం. ఇలాంటి ప్రజలు చాలా మంది ఎక్కువ శాతంలో ఉంటారు. చాలా మంది కొద్దిమంది శాతం లేకుంటే ఇది దేవుడు ఇచ్చింది, సర్వం దేవుడు ఇచ్చింది, కానీ ఇదంతా నాది కాదు, నేను భక్తులను కేవలం ఆయన కృపకారం అని చెప్పి దేవుడు ఎన్నిచ్చినప్పటికీ కూడా దాని లేకపోయాడు. కానీ దేవుడు లేక చేసి దేవుడి మీద ఆనుకొని దేవుడిని ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులు కొద్దిమంది ఉంటారు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు నిజమే వాస్తవం వాళ్ళది ఏంటంటే ఇది దేవుడు ఇచ్చిందే, ఇది మనది కాదు అని దేవుడిని ఆధారపడ్డ వారిని దేవుడు అంచలంచలుగా జీవిస్తాడు, ఆత్మీయంగా కనిపిస్తాడు, సమాజంలో మంచి పేరు ఉంటుంది, అన్ని రకాలుగా మనం దీవెనకరంగా ఉంటాం కదా. అయితే గేహాజీ ఈ నయమాన్ ముందు తర్వాత సంతోషం ఆగలేదు. ఆయన పట్టుదల ఆందోళనగా అప్పటికి బాగా అయిపోయినా ఎక్కువ తిన్నా ఎవరి దగ్గర పోయినా నాకు ఎక్కడ మంచి కాలేదు. ఇక్కడ దైవ సేవకుడు చెప్పిందంటే యోగంలో మునిగే కదా, నేను మంచిగా అయినా కదా అన్న సంతోషంతో ఆయన ఏం చేసింది, తిరిగి ఎలిషా దగ్గరికి వస్తున్నాడు. ఎలిషా మందిర ద్వారం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి వచ్చినాక గేయాలు ఉంటాడు కదా, ఆ ఎవరు వచ్చిన వారని తెలిసిపోతున్నాడు ప్రవక్తకు. ఆయన అక్కడ మునిగిండు, స్వస్థత పొందిండు. ఆయన తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత గేయాలు వచ్చిండు. అయ్యా పలానా వ్యక్తి వచ్చిండు, ఆయన బంగారం తెచ్చిండు, ఎండి తెచ్చిండు, దుస్తలు తెచ్చిండు, ధనం తెచ్చిండు, అన్ని ఇస్తాను తెచ్చిండు. అయ్యా మరి మనం తీసుకున్నామంటే గేయాలు ఒక మాట అన్నాడు. ఆయన ఎండి అద్దు మనకు, ఆయన బంగారం అద్దు మనకు, ఆయన దుస్తలు అద్దు మనకు, ఆయన తీసుకొచ్చిన వస్తువులు ఒక్కటి కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ మాట చెప్పండామా? చెప్పండి ఎవరన్నా ఎందుకన్నాడు? ఎందుకు దైవ సేవకు తీసుకోరంటావా? ఎందుకన్నాడు? ఒక్క వస్తువు కూడా నాకు అవసరం లేదన్నాడు. ఎందుకన్నాడు? ఇతరుల డబ్బు ఆశించకూడదని తీసుకెళ్ళ ధనాపేక్ష. అంటే దేవుడు నేను చెప్తే ఇలాంటి ఒకసారి అక్కడ దైవ సేవకుడు చెప్పినటువంటి మాటను ఉల్లంఘించాడు, దేవుడి మాటను ఉల్లంఘించాడు కదా. మొట్టమొదటిసారి దేవుడి సేవకుడు ఏం చెప్పిండు? యోర్దానులో గురుమన్నాడు. గురుమన్నప్పుడు ఎక్కడ వెళ్ళిండా? ఆయన చెప్పిన మాటలు వెళ్ళిండా? వెళ్ళలేదు. రెండోది ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఇద్దరు వ్యక్తులు చెప్తారు. వాళ్ళ మాట విన్నాడు. ఓకే, వాళ్ళ మాట విన్నప్పటికీ కూడా దేవుని కార్యం జరిగింది కదా. దేవుని కార్యం ఆగదు, ఏ రీతిలో జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత పట్టజాలతో సంతోషమైన కలిగింది కాబట్టి వచ్చి ఇక్కడ ఉండి దైవదేవునితో చెప్పుకుంటున్నాడు, బాగుపడ్డాను, నువ్వు మంచి అయినా అయ్యా ఇది తెచ్చిన అది తెచ్చినంటే నువ్వు తెచ్చిన వస్తువులలో ఒక్కటి కూడా నాకు అవసరం లేదన్నాడు. తీసుకొని వెళ్ళిపోమన్నాడు. కనుక ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. తీసుకోలేడు, దైవ సేవకుడు తీసుకోలేదు. వెళ్ళిపోతున్న సందర్భంలో గేయాజ్కి ఆలోచన వచ్చింది. గేయాజ్కి ఏమైనా ఆలోచన వచ్చింది? అయ్యో ఏదైనా కొంచెం తీసుకుంటే బాగుంటుండే కదా, దైవ సేవకుడు ఏ వస్తువులు తీసుకోకపోయి అతీన పంపిస్తున్నాడు, ఎండిపోతుంది, బంగారం పోతుంది, అన్ని పోతున్నాయి. దైవ సేవకుడు ఇక్కడనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. గేయాజ్ వెళ్ళిండు, వాళ్ళ బండి ఆపిండు. దైవ సేవకుడు ఇవ్వన్నాడు, బంగారం ఇవ్వన్నాడు, ఎండి ఇవ్వన్నాడు, దుస్తులు ఇవ్వన్నాడు, కొన్ని చెప్పులే కాకుండా. అప్పుడు ఆయన తీసుకొని ద్వారం దగ్గరికి రాగానే ఎలిషా ఒక మాట అడిగిండు. గేయాజీ నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళినావు అని అడిగా. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటే, లేదు నువ్వు వెళ్ళినావు, బంగారం తెచ్చినావు, ఎండి తెచ్చినావు, ధనం తెచ్చినావు,
కానీ నయమానికి కలిగిన కుష్ఠరోగము నీ కలుగుతాడు అన్నాడు. చూసారు కదా, చూసంటే దేవుడి మాటలు అర్థమయ్యే మీకు. నయమానికి కలిగిన కుష్ఠరోగం నీ కలుగుతాడు, కానీ ఆ రోజు నుంచి కుష్ఠ గేయానికి వచ్చింది. దేవుడి దగ్గర ఉన్న అసిస్టెంట్ కూడా వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఎవరైనా త్రోవ తప్పితే, ఎవరైనా మార్గం తప్పితే, ఎవరైనా ఇష్టానుసారంగా నడిస్తే, మన సొంత ఆలోచనతో మనం నడిస్తే ఒకరోజు కాకుండా ఒకరోజు మనం దెబ్బ తింటాం. మనం ఒకరోజు కాకుండా ఒకరోజు ప్రమాదంలో పడిపోతాం. అది మనం గ్రహించం. కనుక మన సొంత ఆలోచనలు, సొంత జ్ఞానంతో మనము బ్రతుకుతాం. చాలా మంది ఇట్లుంటారు. పరంగా వచ్చు వారు ఉపవాసం ఉన్నప్పుడు వారు మనం వినను, వారు దహన బలి అయినను నైవేద్యం అయినను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గం వలనైనను, క్షేమం వలనైనను, తెగులు వలనైనను వాటిని నాశనం చేస్తాను. ఖడ్గంతో చంపాడట, క్షేమంతో చంపుతాడట, ఆత్మీయంగా చంపేస్తాడట, తెగులు వలన చంపేస్తాడట. మనకు ఆశీర్వాదాలు ఉంటాయా? ఉంటే చెప్పండి. అనేక రోగాలు మన ఇంట్లో వచ్చిన తర్వాత ఏమైనా బాగుంటాం మనం? చెప్పండి. అనేకమైన రోగాలతో మనం మూతపడితే మన ఇంట్లో మన ఆశీర్వాదం ఉంటాయా? మనం చేసుకునే డబ్బు హాస్పిటల్లో పెడితే తప్ప మన ఇంట్లో మిగులు పడుతున్నా ఆశీర్వాదాలు ఉంటాయి మనకి. ఎందుకంటే క్రమశిక్షణ లేకపోతే ఆశీర్వాదాలు ఉండవు అనే మాట ఈరోజు మీరు నేర్చుకోండి. అందుకే నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలియార్పణ నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, ఖడ్గం వలనైనను, క్షేమం వలనైనను, తెగులు వలనైనను వారిని నాశనం చేస్తా. ఇలాంటి వారందరినీ దేవుడు నాశనం చేసుకోలేదా? చెప్పండి. ఇలాకపోతే దేవుడు నాశనము చేస్తా. ఒకే రెండో విషయం చూద్దాము. ఇంకొక వాక్యం చూడండి. మార్కు 2:20. మార్కు సువార్త 2:20. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. పాత బట్టను వెలికి పరుచును, చిరుగు మరి ఎక్కువగును. ఎవడును పాత దుస్తులలో కొత్త ద్రాక్షరసము పోయడు. పోసినేడలా ద్రాక్షరసము ఆ దిత్తులను విడచును, రసమును దిత్తులను చెడును. అయితే వృద్ధ ద్రాక్షరసమును క్రొత్త దిత్తులలో పోయవడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొలిపోబడిన దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేస్తారు. ఇది మీకు ఏం అర్థమైందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతున్నది. ఇంట్లో మన కొడుక మన బిడ్డక మనం పెళ్లి చేస్తాం కదా. మనం చేసినప్పుడు మన ఇంటి వాళ్ళందరం ఏం చేస్తాము? సంతోషంగా ఉంటాం కదా. అందరూ సంతోషంగా ఉంటాం. మంచి మంచి వంటలు కూడా జరుగుతుంటాయి కదా. మంచి మంచి వంటలు చేస్తుంటాం. మంచి స్వీట్స్ కానీ, మంచి వంటలు కానీ, మంచి మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, గుడ్లు కావచ్చు, అనేక రకాలైనటువంటి వాతావరణంలో మనం చేసుకుంటాం. ఇలాంటి చేస్తున్నప్పుడు పెళ్లి కుమారుడు ఉన్నాడు కాబట్టి మనకేం జరుగుతుంది? అక్కడ మంచి వంటలు జరుగుతున్నాయి. అందరు కూడా ఇంట్లో ఉన్న వారందరూ కూడా మంచి భోజనము చేస్తారు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా మంచి భోజనము చేస్తారు. అయితే ఇంట్లో ఉన్న వారందరూ కూడా భోజనం చేస్తారు. ఎవరు కూడా ఉపవాసము ఉండరు. ఉంటారమ్మా? పెళ్లి జరుగుతున్నప్పుడు ఉపవాసాలు ఉంటారా? అందరు సంతోషంగా ఆనందంగా భోజనాలు చేస్తారు,
సంతోషంగా ఉంటారు, మంచి వస్త్రాలు వేసుకుంటారు, చక్కటి ఆనందంతో చక్కటి సంతోషంతో వాళ్ళందరూ